అదంతా కూడా ఇప్పుడు మీరు ఏమి హామీలు ఇచ్చారు మేనిఫెస్టో మొత్తం ఇదంతా కూడా చూసాము, అదంతా చూసాము. ఇప్పుడు రైట్ నౌ ఫోకస్ ఏంటి? రాబోయే 3-4 నెలల్లో రాబోయేటువంటి ఎన్నికలు కాబట్టి ఐ విల్ కమ్ బ్యాక్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. అమర్నాథ్ గారు, ఇక్కడ రామ్మోహన్ గారు ఇందాక రేజ్ చేసినటువంటి పాయింట్, ఇప్పుడు ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో చాలా జరిగాయి. హైవేస్ దగ్గర నుంచి చాలా అసలు జరగవు అనుకున్నట్టు 370 ఆర్టికల్, యూసీసీ మీద చర్చ జరుగుతోంది, ట్రిపుల్ తలాక్, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ప్రభావితం చేసినటువంటి అంశాలు. పర్టికులర్గా తెలంగాణ విషయానికి వచ్చేసరికి డెఫినెట్గా ఉంటుంది, మాకేంటి, తెలంగాణకేంటి, మా నియోజకవర్గానికి ఏంటి అనే క్వశ్చన్ ఉంటుంది డెఫినెట్గా. ఆ దిశగా ఇక్కడ వాటర్ని ఇంప్రెస్ చేయడానికి ఇంకేమైనా చేయాల్సి ఉందా? తప్పకుండా అండి. వారు రామ్మోహన్ గారు ఇచ్చిన సలహాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా పాజిటివ్ దృక్కోణంతోనే మేము స్వీకరిస్తాము. ముఖ్యంగా చెప్పాలంటే రాజు గారు, ఇక్కడ తెలంగాణ కోసము నరేంద్ర మోడీ గారు గత 9.5 సంవత్సరాలుగా ఏమేమి చేశాము, ఏమేమి మీకు ఒక చిన్న విషయంతో చెప్తాను. ఇప్పటి వరకు చరిత్రలో ఏ కేంద్ర మంత్రి కూడా ఇన్ని ఫండ్స్ తెచ్చున్నాడు? కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చినన్ని ఫండ్స్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు కలిపి ఒకే ఒక మంత్రి ఉన్నారు. అంటే నేషనల్ క్యాబినెట్లో, జాతీయ క్యాబినెట్లో ఒక మంత్రియే మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది సెంట్రల్ మినిస్టర్స్గా ఉన్నారు మన తెలుగు వాళ్ళు చాలా మంది. కానీ ఇంతవరకు ఒక 5 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో 9.5 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు తెలంగాణ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేసింది. అంటే మీరు ఒక్కసారి గమనించండి, ఈరోజు స్టేట్ హైవేస్ను నేషనల్ హైవేస్కు ఎక్వైర్ చేయడం, అట్లాగే ఎయిర్పోర్ట్కు వెళ్ళే దారులన్నింటినీ క్లియర్గా, ఆ ర్యాంప్ కూడా కేంద్ర ప్రభుత్వం 100% నిధులతో కడుతున్నది. రైతు వేదికలు ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి ఓటర్కు, ఇప్పుడు ఇందాక రచనారెడ్డి గారు చెప్తూ ఒక మంచి మాట చెప్పారు. ఈరోజు మన ఊర్లలోకి వెళ్తే ఏం చెప్తున్నారంటే, అయ్యా పెద్ద ఓటు అయితే మోడీకే ఇస్తాం, అయ్యా పెద్ద ఓటు మోడీకే, పెద్ద ఓటు మోడీకే అని నేనున్నదో భారతీయ జనతా పార్టీ అన్న స్లోగన్ కాదు. కామన్ పీపుల్, అంటే చదువుకోని వాళ్ళు, లేకుంటే అతి తక్కువ చదువుకున్న వాళ్ళు, చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కూలీ పని చేసుకునే వాళ్ళు చెప్తున్నారు, లేడీస్ కూడా, అయ్యా పెద్ద ఓటు మోడీకే, లేకుంటే ఢిల్లీ ఓటు మోడీకే. ఇలా వాళ్ళల్లో వాళ్ళకే ఒక రకమైన ఎస్ మోడీ గారిని అక్కడ చూసుకోవడం అంటే వాళ్ళకు ప్రేమ, మేము చెప్పడంతో కాదు. సో నేను ఇందాక చెప్తున్నట్టు ప్రతి ఊర్లో ఏవైతే గ్రామంలో సర్పంచ్కి ఇచ్చే నిధులైతేనేమి, రైతు వేదికలు అయితేనేమి, గ్రామ మహాప్రస్థానాలు అయితేనేమి, ఏది శ్మశాన వాటికలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కడుతున్నాం అనేది ప్రతి వ్యక్తికి అవగాహన ఉన్నది. అంటే అసెంబ్లీకి పార్లమెంట్కి వచ్చేసరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మనందరం చాలాసార్లు చూసాం, ఒక్కసారి చూడలేదు. ఈవెన్ ఒకటే బూత్ లో పోలింగ్ జరిగినా కూడా క్రాస్ ఓటింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందో మనం ఇంతకుముందు చాలా చూసాం. అంటే ఎట్ ద రేట్ ఆఫ్ ఆల్మోస్ట్ 15 to 18% క్రాస్ ఓటింగ్ చూసాం మనం. ఇదే తెలంగాణలో 2014లో జరిగింది. నేనేమి చాలా దూరం వెనుకకు వెళ్తలేను. సో దయచేసి మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెంట్ గా లేదు. నెంబర్ 1, మాకు ఒక క్లియర్ స్పష్టమైన కార్యాచరణ ఈరోజు చెప్పడం జరిగింది. వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ప్రీ ఎలక్షన్ ర్యాలీ. ఒక మంచి విషయం ఏంటంటే, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కు పార్లమెంట్ ఎలక్షన్స్ కు ఒక డిఫరెన్స్ నేను ఏం చెప్తానంటే, వీ హ్యావ్ స్టార్టెడ్ వెరీ ఎర్లీ. అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఒక అధ్యక్షుడిని మార్పు అనేది ఎలక్షన్స్ కరెక్ట్ గా 5-6 నెలలు 4-5 నెలలు ముందే జరగడంతో ఆయన వచ్చి సెటిల్ అయ్యి విషయం అంతా అర్థం చేసుకొని క్యాంపెయిన్ మోడ్ లోకి వెళ్ళడానికి చాలా లేట్ అయింది. ఖచ్చితంగా మేము గుర్తించాం, అదేమి మేము దాచేది కాదు, జరిగిపోయిన విషయం. ఈ రోజు ఏం జరిగింది వద్దునంటే, ఈ రోజు సపోజ్ April 11th లాస్ట్ టైం పోలింగ్ జరిగింది. ఇప్పుడు కూడా అదే డేట్ ను సపోజ్ ప్రామాణికంగా తీసుకుంటే వీ హ్యావ్ 4 months వి స్టార్టెడ్ ఎర్లీ. ఈ రోజు మేము చాలా ఎర్లీగా క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం, మా ప్రీ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నెంబర్ 1, నెక్స్ట్ 20 days ప్రీ ఎలక్షన్ క్యాంపెయిన్ 25th January వరకు. ఆ తర్వాత ప్రీ ఎలక్షన్ క్యాంపెయిన్ phase 2 స్టార్ట్ అవుతుంది. అంటే మొత్తం సొసైటీలో ఉండే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ను వికసిత్ భారత్ సంకల్పంతో జోడించబడుతుంది. అంటే ఇప్పుడు ఈ ఊర్లో ఒక 20 మంది 30 మంది ఇంపార్టెంట్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ కూడా వికసిత్ భారత్ అంబాసిడర్స్ గా మారుస్తాం, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. దేశంలో ఉన్న ప్రతి పౌరునికి, ప్రతి వ్యక్తికి భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి, అట్లీస్ట్ బై 100th year ఆఫ్ ఇండిపెండెన్స్.
అది ప్రతి వ్యక్తికి ఉండే కల కదండి. మనం చిన్నప్పటి నుంచి అభివృద్ధి చెందిన దేశంగానే చూస్తున్నాము. నాకు 40 సంవత్సరాలు, ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే వింటున్నాం. ఏదో ఒక రోజు అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఒక కళ. అలాంటి ఒక మంచి సంకల్పాన్ని నెక్స్ట్ లెవెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకెళ్తాము. ఆ తర్వాత ఫేజ్ 3లోకి వచ్చేసరికి మాకు స్పష్టంగా ఈ రోజు చెప్పబడ్డది ఏంటంటే, ఫేజ్ 3 క్యాంపెయిన్ లో ఏవైతే ఇంపార్టెంట్ అంటే మాకు ఖచ్చితంగా లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ అంటాం కదా, ఖచ్చితంగా గెలవగలిగే స్థానాలు ఏవైతే ఉన్నాయో అవుట్ ఆఫ్ 17 ఆల్రెడీ మోడీ అమిత్ షా గారు ఈరోజు చెప్పారు 10 ఖచ్చితంగా గెలుస్తామని. ఎక్కడెక్కడ మేము ఓన్లీ కాన్స్టిట్యున్సీస్ ఐడెంటిఫై చేసి వదిలిపెట్టాము. వి విల్ గో ఇంటూ లిటిల్ డీపర్. అంటే ఏ పోలింగ్ బూత్స్ లో మాకు 100 ఓట్లు ఆ పైన వచ్చినాయి, ఏ పోలింగ్ బూత్లు 2200 అబవ్ వచ్చినాయి, ఏ పోలింగ్ బూత్లో 300 అబవ్ వచ్చాయి, ఈ స్థాయిలో ప్రతి వ్యక్తికి ఒక దిశానిర్దేశం ఉంటుందండి. సో నేను ఇంతకన్నా డీటెయిల్స్ మన చర్చకు అవసరం ఉండదనుకుంటున్నాను. సో బేసికలీ ద పాయింట్ ఈస్, చాలా మెటిక్యులస్ ప్లానింగ్ తో ఈ పార్లమెంట్ ఎన్నిక జరగబోతున్నది. ఇది ఒక్క మన రాష్ట్రమే కాదు, మొత్తం దేశంలో ఇంక్లూడింగ్ నార్త్ ఈస్ట్, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్, ఇంత మెటిక్యులస్ గా ఇంత డీటెయిల్డ్ ప్లానింగ్ ఉంటుంది. ఆ దిశ నిర్దేశం కూడా చాలా క్లియర్ గా చెప్పబడుతుంది. రాజ్యాంగంలో కావాల్సిన 3 విషయాలు సార్. 1 డబ్బు, 2 లీడర్ యొక్క యాక్సెసిబిలిటీ, 3 స్పష్టత. ఈ 3వది అతి ఇంపార్టెంట్. ఆ స్పష్టత ఈ రోజు కార్యకర్తకి ఇస్తే ప్రతి కార్యకర్త ప్రతి బూత్ లో ఆయనే మోడీ, లేకుంటే ఆమెనే మోడీ. మోడీ అంటే ఏంది? దేశభక్తి ఉండాలి, ఆనెస్ట్ గా ఉండాలి, కష్టపడి పని చేయాలి. ఇదే కదా సార్ మోడీ అంటే. సో మోడీ అంటే ఒక మనిషే కాదు కదా, మోడీ ఈజ్ అ బ్రాండ్. సో మోడీ అనే బ్రాండ్ ను ఈరోజు నేను కూడా మా వీధిలో లేకుంటే మా పోలింగ్ బూత్ లో నేను మోడీ, లక్ష్మారెడ్డి గారు మోడీ, ఎవరైతే ఆనెస్ట్ గా పనిచేస్తారో, ఎవరైతే బీజేపీ సిద్ధాంతాన్ని 100% నమ్ముతారో, ఎవరైతే బీజేపీ సిద్ధాంతాన్ని ప్రజలలోకి తీసుకెళ్లి మాకు ఓట్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళందరూ మోడీయే. సో ఈ క్యాంపెయిన్ లో మేము ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉంది, వి విల్ ల్యాండ్ దిస్ క్యాంపెయిన్ ఇన్ అ పర్ఫెక్ట్ మేనర్. చాలా మెటిక్యులస్ ప్లానింగ్ జరుగుతున్నది. మీరన్న చిన్న చిన్న విభేదాలు అవన్నీ చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినప్పుడు చిన్న గీతనే కనబడుతుంది సార్. సింపుల్. రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.